నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, అసలు మీనరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మే నెలలో ఈ గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు? దాంతోపాటుగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఈ నెలంతా కూడా కాస్త సంతోషకరంగా ఉండే ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయంటారు? తప్పకుండా. మీనరాశి వారికి అయితే కనుక ఈ నెలలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. అయితే ఈ మంచి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, లేదు చెడ్డ ఫలితాలు ఉంటే ఎక్కడున్నాయి, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నాయి అనేది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే వీరికి కూడా ఏలినాటి శని మరి ఉన్న రాశుల్లో ప్రస్తుతం మరి మీనరాశి కూడా ఒకటి. ఈ మధ్యనే మరి శని వీరికి రాశిలోకి రావటం అనేది కూడా జరిగింది. కనుక మీనరాశి వారు ఏంటంటే ఈ నెలంతా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు ఈ అనారోగ్యానికి సంబంధించిన బాధలు పెరగటం అనేది ఉంటుంది. కనుక ఆ రకమైన విషయాల్లో వీరు కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా శుభ పరిణామం ఏంటి అంటే కనుక మే 19 నుంచి వీళ్ళకి ఏదైతే రాహు తన రాశి నుంచి అంటే మీనరాశి నుంచి కింద రాశి అయిన కుంభంలోకి వస్తాడో అక్కడి నుంచి ఇప్పటికే పెళ్ళయి ఏదైనా సరే ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు ఉంటే కనుక ఆ భార్యాభర్తల మధ్య ఒక అవగాహన రావటం, తర్వాత కొంత అనుకూలత పెరగటం అనేది ఒకటి. తర్వాత అలాగే ఈ ఇంట్లో అదే ఇదే రాశిలో మీన రాశిలో ఉండి ఎవరికైనా సరే పెళ్ళిళ్ళు కానీ అవి కానీ ఉంటే ముఖ్యంగా ఏదైతే ఈ రాహుకేతు ప్రభావం వల్ల కూడా సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోవటం, సో ఏదో రకంగా వాయిదాలు వేస్తూ ఉండటం, ఒకసారి వీళ్ళు ఒప్పుకుంటే అవతల వాళ్ళు ఒప్పుకోకపోవటం, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి గత ఏడాది కాలంగా. సో అలాంటి పరిస్థితుల నుంచి కొంత క్రమేపీ వీళ్ళు ముందుకొచ్చి కొద్దిగా వివాహం అవ్వడానికి వాటికి కూడా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. సో అందుకని ఈ ఏదైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొద్దిగా గట్టిగా ప్రయత్నించండి, తప్పకుండా వివాహ విషయాల్లో ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అలాగే కొత్తగా మరి ఇప్పటికే పెళ్ళయి సంతానం కోసం ఎవరైనా కనుక వేచి ఉన్న దంపతులు ఉంటే కనుక ఆ దంపతులందరికీ కూడా కొంతవరకు మనకి మే 20వ తారీఖు తర్వాత నుంచి మంచి ఫలితాలు వస్తాయి. కనుక మే 20 తర్వాత నుంచి నెమ్మదిగా వాళ్ళ కళలు ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక సంతాన పరంగా మాత్రం అప్పుడు మంచి అనేది ఉంటుంది. ఇక విద్యార్థుల మటుకు బాగా శ్రమపడితే తప్ప వారు ఆశించిన ఫలితాలు రావటం అనేది తక్కువ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాశిలో శని అనేది ఉండటం అనేది ఒకటి, దానివల్ల ఏదో రకంగా వాయిదా వేయటం, బద్ధకం, ఒకే దాని మీద ఫోకస్ సరిగ్గా లేకపోవటం, ఆ రకమైన ఇబ్బందులు విద్యార్థులకు ఎక్కువ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మే 18 నుంచి వ్యయ స్థానంలోకి రావు వస్తాడో ఒకవేళ వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా వేరే చోట అంటే హాస్టల్స్ కానీ ఇంకో ఊర్లోకి వెళ్ళి చేరటం కానీ, అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఏదో దగ్గరలో ఒక ఊళ్ళో ఉన్నారనుకోండి, అక్కడ ఇంకా ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్నారు అనుకోండి, అలాంటిది ఏదైనా సరే కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళి చదవాలి అనుకున్నా కూడా సాధ్యమవుతుంది. సో అలాంటి వాటన్నిటికీ కూడా మే 18 తర్వాత నుంచే ఎక్కువ అనుకూలత రావటం అనేది అయితే ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రస్తుతం అయితే కనుక వీళ్ళకి మే 14 నుంచి ఎప్పుడైతే సూర్యుడు 3వ ఇంట్లోకి వస్తాడో అక్కడి నుంచి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక అక్కడి నుంచి కొద్దిగా వారు ఆశించినట్టుగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అలాగే మే 14 దాటిన తర్వాత నుంచి ఇటు కంటికి సంబంధించిన డాక్టర్లు కానీ గుండెకి సంబంధించిన డాక్టర్లు కానీ వాళ్ళు మరింత మంచి లాభాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత ఇదే రాశి వారికి కొద్దిగా తరచు ఏదైనా సరే ఈ అతి వేడి వల్ల వచ్చే వ్యాధులు కొంతవరకు రావడానికి, లేదా అప్పటికప్పుడు వచ్చి తగ్గే వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి కొంతవరకు అలాంటి అనారోగ్యాలు రావడానికి ఉంటాయి తప్ప మరీ ప్రమాదకరమైనవి అయితే రావు. వచ్చిన అనారోగ్యం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ సాల్వ్ అవుతుంది. సో అది మళ్ళీ వారికి అది ఉపశమనం కలిగించడం అనేది ఉంటుంది. కనుక మరీ బెంగపడవలసిన అవసరం అయితే లేదు. ఇక ఏదైనా సరే కవులు, కళాకారులు, సినిమా పరిశ్రమ వాళ్ళు ఇలాంటి వారికి మాత్రం ప్రస్తుతం అయితే కనుక జూన్ దాకా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన అంశాల్లో గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక సినిమా రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా మరీ భయపడవలసిన అవసరం అయితే కనుక ఏమీ కనపట్టలేదు. కొత్తగా మరి ఇందాక మనం సంతానం గురించి చెప్పుకున్నాం.
అయితే ఎవరైతే ఇప్పుడు అంటే ఒక ఏజ్ ఉంది కదా, అంటే సంతానం ఎవరికైతే పుట్టి ఒక ఏడాది నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు ఉంటారు, అంటే పూర్తిగా స్థాయి స్కూల్కి వెళ్ళటం కానీ అలాంటి తక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా ఈ కఫ సంబంధించినవి మధ్య మధ్యలో ఎక్కువయ్యే ప్రమాదం ఉంటాయి. కనుక వాళ్ళకి అతిగా మరి చల్లిగా ఉండే పదార్థాలకి కొంతవరకు దూరంగా పెట్టడం అనేది ఈ నెలలో ముఖ్యంగా మీనరాశి వారికి మనం చెప్పే సూచన. గురువుగారు, మరి ఒకవేళ మీనరాశి వారికి ఇప్పటి వరకు మనం ఆరోగ్య విషయంలో అయితే మాట్లాడుకున్నాము, కాకపోతే విదేశీయానం కానీ లేకుంటే ఏదైనా సొంత ఇంటి కళలు కానీ లేదు అంటే కనుక ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ మరి ఈ నెలలో ఏమైనా కలిసి వచ్చేదిగా కనిపిస్తుందంటారా? అంటే సొంత ఇంటి కళ నెరవేరటము అనే దానికి వస్తే కనుక వీళ్ళకి బుధుడు ప్రస్తుతం అనేది మనకి మే 6వ తారీఖు నుంచి ధనస్థానానికి రావటం అనేది జరిగింది. కనుక మే 6వ తారీఖు తర్వాత నుంచి ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి, అంటే మేలు చేస్తాయి. తర్వాత ఉద్యోగపరంగా అంటే కొత్తగా ఇప్పటికే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మరి కొద్దిగా ఇంకా కొన్నాళ్ళు టైం పడుతుంది. సో మే 14వ తారీఖు జరిగిన తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ప్రభుత్వ రంగంలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా ఒక్కోసారి పదోన్నతులు కానీ వారికి కావాల్సిన చోట బదిలీలు అవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా మే 14 తర్వాత ఉంటాయి. సో ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఉద్యోగ రంగంలో ఏదైనా సరే మంచి ఆశించే వాళ్ళందరికీ మాత్రం కొద్దిగా మే 14 ఆ తర్వాతే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఉద్యోగంలో కూడా మనకి ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఏదైతే 14వ తారీఖు తర్వాత నుంచి మంచి ఫలితాలు అని చెప్పాము, అయితే మళ్ళీ ఇక్కడ కొంతమందికి రెండు రకాల ఆలోచనలు వస్తాయి. అంటే మనము ఏదైనా సరే ఈ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఉన్న చోట చేస్తే ఎక్కువ కలిసి వస్తుందా, లేదా మనం ఏదైనా సరే కొద్దిగా దూర ప్రాంతాలు స్థాన మార్పులు తీసుకుని వెళ్తే ఎక్కువ మంచి ఉంటుందా అని. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైతే ఈ ద్విస్వభావ రాశులు ఏవైతే ఉంటాయో అంటే మేన రాశి కానీ తర్వాత మరి మిథున రాశి కానీ కన్యా రాశి కానీ ధనుర్రాశి కానీ వీళ్ళు ఎప్పుడు రెండు రకాల తత్వాలు ఎక్కువ ఉంటాయి. అంటే కాసేపు అటు వెళ్దాం అనిపిస్తుంది, కాసేపు ఇటు వెళ్దాం అనిపిస్తుంది. ఈ రెండు రకాల ఆలోచనలతో కొంతవరకు వీళ్ళు సతమతం అవటం అనేది అయితే ఉంటుంది. ఇది ఇక్కడ మనకి ఈ నెలలో ఏదైతే మరి ఈ మీన రాశి వాళ్ళు ఉన్న చోట మంచిదా వేరే చోట మంచిదా అనేది ఏదైనా సరే ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కనుక అలాంటి 2 అవకాశాలు, అంటే వాడి దగ్గరది వచ్చింది, వాడి దూరంది వచ్చింది. ఇలా దగ్గర దూరం అనేది వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దగ్గర దానికన్నా కూడా వీళ్ళు దూరం దానికి ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఇస్తేనే మరింత లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మీన రాశి వాళ్ళు ఏదైనా సరే ఉద్యోగం ఉన్న చోట కాకుండా కొద్దిగా వేరే చోట ప్రయత్నించినట్టయితే కనుక మరింత తొందరగా రావటం ఒకటి, ఆ వచ్చింది కూడా కొద్దిగా మంచిది రావటం ఒకటి, ఈ రకమైన మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక దాన్ని ఏదైనప్పటికీ కూడా అలా కాకుండా ఎక్కడ లేకుండా ఒకటే అవకాశం వచ్చినప్పుడు అలాగే మనకు అక్కడక్కడ సందేహాలతో సమస్య లేదు. కానీ ఏదైనా సరే ఇలా 2 అవకాశాలు ఒకే చోట వచ్చి ఉన్న చోట వచ్చింది, ఒకటి కొద్దిగా దూరంగా వచ్చింది. కానీ అలాంటిది ఏదైనా సరే మనం నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వేరే ప్రదేశాలకు వెళ్ళటం వల్లనే ఎక్కువ సౌఖ్యం లభించడం అనేది ఉంటుంది. గురువుగారు, మరి వీరికి కాస్త చూసుకుంటే అన్నీ అటు ఇటుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ కూడాను మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ నెలంతా వీళ్ళు కూడా మరి ఎక్కువ శాతం అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సో సుబ్రహ్మణ్య స్వామిని అయితే కనుక మనం మంగళవారం పూజించడం అనేది ఒకటి ఉంటుంది, గురువారం కూడా పూజించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఎక్కువ శాతం మందికి మంగళవారం అలవాటు ఉంటుంది, కానీ ఇక్కడ మీన రాశి వాళ్ళు మాత్రం గురువారం నాడు పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక గురువారం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏమైనా సరే స్తోత్రాలు చదువుకుంటూ ఉండటం అనేది మంచిది. తర్వాత ఇదే గురువారం నాడు ఏదైనా సరే మనము బెల్లం నీరు అనేది ఏదైనా సరే చెట్లకు పోయటం అనేది మంచిది. అలాగే ఈ నెలంతా కూడా వీళ్ళకి ఏదైనా సరే ఇష్టం ఉంటే కనుక నుదుటన కానీ ఇలా హృదయం మీద కానీ కొద్దిగా సింధూరం పెట్టుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఆ సింధూర ధారణ అన్నది అభిరుచి ఉన్న వాళ్ళు నుదుటిని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, అందరికీ తెలియటం ఎందుకు అనుకుంటే కనుక ఇలా హృదయం మీద పెట్టుకోవచ్చు. సో ఎలా పెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం అనేది అయితే ఉంటుంది. సో ఈ రకంగా కూడా చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. సరే, ఒకవేళ మనం ఇందాక బెల్లం నీళ్ళు కానీ తర్వాత ఇలా సింధూరం కానీ వీటితో సంబంధం లేకుండా ఏదైనా సరే స్పిరిచువల్గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక అది లైటింగ్ ఇది సాధ్యమైన చదువుకుంటే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది.
గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే మీనరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో పాటుగా అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. ప్రతిదీ కూడాను. ధన్యవాదాలు.